నా కోడలు అవునా? ఎందుకలా చేశారు? ఏదో ఫ్లోలో చేసేసాం అత్తయ్య. థ్యాంక్ యూ కుమారి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పదండి అత్తయ్య. హలో, కండిషన్ అంటే మీ గొయ్యి మీరే తవ్వుకున్నారన్నమాట. అవునా? బుద్ధి గడ్డి తిని కండిషన్లు పెట్టాం. అది వాళ్ళ మెడకు ఉరితాడవుతుంది అనుకుంటే నా మెడకి పావై చుట్టుకుంది. ఆ దివ్య సుమిత్రులు కలిసి ఇంటి చాకరీ మొత్తం మాతో చేయించారు. కొన్నాళ్లుగా ఏ పని చేయకుండా సుఖపడిన ప్రాణాలు కదా, ఈ రోజు పనులు చేసేటప్పటికి చచ్చిపోయామనుకో. ఒక్క 2 సీన్లలో మీరు లేకపోయేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చింది నాన్న. ఆ సీన్స్ లో మాతో పాటు మీరు ఉంటే మాకి తిప్పలు వచ్చేవి కావండి. మరందుకే నన్ను ఏ సీన్లో కూడా పక్కన పెట్టద్దు అనేది. ఇకపై మనం ఏ సీన్లో కూడా విడివిడిగా ఉండొద్దు. ఉంటే ముగ్గురం ఉండాలి, లేకపోతే ఆ సీన్ మనకు వద్దే వద్దు. వాళ్ళ పైన పగ తీర్చుకోవాలి నాన్న. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. అవునయ్యో, ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఒళ్ళు నొప్పులు వాళ్ళు అనుభవించాలి. ఈసారి మనం తీసిన గోతిలో వాళ్ళు పడాలి. ఆల్రెడీ గొయ్యి తీసాం కదే, మెడల్స్ కూడా కొట్టేశాం కదా. రేపు ఆ మెడల్స్ ఇవ్వకపోతే శోభన్ బాబు గారు హర్ష దివ్యలపై ఫైర్ అయిపోతారు. వాళ్ళు మెడల్స్ అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నారని ఆజ్యం పోద్దాం. ఆ పెద్ద ఆవిడ హర్ష దివ్యని ఇంట్లోంచి గెంటే ఇద్దాం. ఆ తర్వాత మనదే ఇష్టారాజ్యం కదా. నిజంగానే ఇదంతా రేపు జరుగుతుందా నాన్న? ఎందుకు జరగదమ్మా? ప్లాన్ వేసిందెవరు? మీ నాన్న 7 కొండలు. ఏమోనయ్యా, ఆ కండిషన్ పెట్టి మేము తప్పు చేసాం అనిపిస్తుంది. ఇక నుంచి ఇంట్లో ముందుగా మేమే పనులు చేయాలి, ఆ తర్వాతే వాళ్ళు చేయాలి. మీరేం వర్రీ అవ్వకండి. రేపటితో వాళ్ళ పీడ విరగడవుతుంది. ఈ ఇల్లు ఆస్తి మన సొంతం అవుతాయి.
ఇప్పుడు ఎలా? మీరేమో వాళ్ళ మీద డౌట్ ఉంది అంటారు, వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదు. రేపు ఉదయం నాన్న మెడల్స్ గురించి అడిగితే మన దగ్గర చెప్పడానికి సమాధానం కూడా లేదండి. ఇప్పుడు ఎలా అండి? మీరేం వరి అవ్వకండి. మన కంట పడకుండా మెడల్స్ దాచిపెట్టడానికి వాళ్ళకి అవకాశం దొరికినట్టే మనకు కూడా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆ అవకాశం కోసం మనం ఎదురు చూద్దాం అంతే. అయ్యో, చూసుకోవాలి కదండి. ఏంటండి? అయ్యో, సుమిత్రక్క